హలో హాయ్ హోప్ యల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ వచ్చేసి కంప్లీట్గా బేరిష్ మోడ్లోకి అయితే వచ్చేసినాయి. నిఫ్టీ వచ్చేసి 253 పాయింట్స్తో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 377, ఫిన్ నిఫ్టీ 210 అండ్ సెన్సెక్స్ 823 అండ్ మిడ్ నిఫ్టీ వచ్చేసి 200 పాయింట్స్తో మైనస్లో అయితే క్లోజ్ అయింది. ఓన్లీ గ్రీన్ ఈజ్ దట్ ఇండియా విక్స్ 2.56% అయితే పెరిగి 14కి వెళ్ళింది. డెఫినెట్గా ఈ రేంజ్లో ఫాల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫియర్ కూడా ఆ రేంజ్లోనే పెరుగుతుంది. దాంతోపాటే ఇండియా విక్స్ కూడా పెరగడం అయితే జరిగింది. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి మంచి రెడ్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. సో దాని కంప్లీట్గా సైకాలజీ ఏంటి అండ్ ఏ లెవెల్స్లో ఉందో చూసే ముందు ఒకసారి ఎన్ఎస్సి సైడ్ చూసుకుంటే కనుక మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇండెసెస్ కూడా మనకి రెడ్లోనే క్లోజ్ అయినాయి. అండ్ బ్రాడర్ మార్కెట్ వచ్చేసి 783 అడ్వాన్సెస్ ఉంటాయి, 2112 వచ్చేసి డిక్లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎట్లా ఉంది అనేది మనకి తెలుస్తూ ఉంది. స్టిల్ ఈ మార్కెట్లో కూడా అంటే ఈ రోజు కూడా అప్పర్ సర్క్యూట్ 92 స్టాక్స్ అయితే అప్పర్ సర్క్యూట్ కొట్టాయి. సో విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ నిఫ్టీ 50లో చూసుకుంటే హీట్ మ్యాప్ అన్నీ కూడా ఆల్మోస్ట్ రెడ్లోనే ఉన్నాయి, అన్ని స్టాక్స్ కూడా. అండ్ సెక్టార్స్ కూడా కంప్లీట్గా అన్నీ కూడా రెడ్లోనే ఉన్నాయి. ఫ్యూ స్టాక్స్ ఎప్పుడు లేని ఒక్కొక్కసారి ఉంటాయి కదా, అలాంటివి ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ కొంత గ్రీన్లో అయితే ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ రెడ్లోనే ఉన్నాయి, ఒక్క ఏయూ బ్యాంక్ తప్ప. అది కూడా జస్ట్ ఒక 6 పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పొచ్చు. సో ఒకసారి నిఫ్టీకి వెళ్ళిపోతే కనుక డైలీ టైం ఫ్రేమ్లో మంచి సాలిడ్గా వచ్చింది. అయితే ప్రీవియస్గా మనకి ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ వరకు వచ్చింది. అయితే ఇక్కడ మనకి బిగ్ బాయ్స్ చాలా క్లియర్గా ఒక గేమ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 క్యాండిల్స్లో పైకి అయితే వెళ్ళిపోయింది. అండ్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక జోన్ ఏదైతే ఉందో నార్మల్ రీటైల్ ట్రేడర్స్కి మనకి ఎట్లా అయితే తెలుస్తుందో, సో దీని లో బ్రేక్ అయితే కనుక మనం పొజిషన్ తీసుకోవచ్చు అనుకుంటే కనుక ఈరోజు ఒకే ఒక క్యాండిల్లో 250 పాయింట్స్ కొట్టి ఆల్మోస్ట్ ఈ లెవెల్ దాకా వచ్చేసింది. సో ఎవరైతే డైలీ బేసిస్లో అని వెయిట్ చేస్తారో ఓకే, సో వాళ్ళకైతే కనుక ఎంట్రీ రావడం అయితే కొంచెం కష్టమయ్యేది. ఎవరైతే క్లియర్ కట్గా ఇక్కడ మనకి షార్టింగ్ చేసేసి అండ్ ఏదైతే ఇక్కడ ఈ రేంజ్లో స్టాప్ లాస్ పెట్టుకోవడం లేకపోతే ప్రోబింగ్ ఆర్ పిరమిడింగ్ కాన్సెప్ట్లో ఫాలో అయితే కనుక వాళ్ళు డెఫినెట్గా స్మార్ట్గా వాళ్ళు క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉండింది. సో ఈరోజు వరకు అయితే కనుక మనకి నెక్స్ట్ 24,800 వచ్చేసి 24,196. సో ఫర్ ద మళ్ళీ అగైన్ 25,000 అయితే బ్రేక్ అయితే అయిపోయింది. మొన్ననే అనుకున్నాము 25,000 బ్రేక్ అయితే మంచి మూమెంటమ్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి. సో అది ఒక 2 to 3 days కూడా లేదు అండ్ కంప్లీట్గా హ్యాండ్సప్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఉన్నటువంటి సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో 24,800 నుంచి 24,700 వరకు. సో ఇది మనకి బేస్ లాగా అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వాలి, లేదు అనుకుంటే కనుక అగైన్ మళ్ళీ మనం 24,600 అండ్ 24,500 వరకు కూడా చూడడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇది డైలీ టైం ఫ్రేమ్లో థింగ్. కాకపోతే ఇక్కడ మనకి ఇంకొక వ్యూ కూడా ఏంటంటే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మేబీ ఇట్లా తీసుకుని ఒక ఫేక్ మూవ్ తీసుకుని అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని పైకి కూడా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. లెట్స్ సీ టుమారో ఎట్లా ఉంటుంది అనేసి. సో మనం ఓఏ డేటా చూసినప్పుడు కూడా ఒక క్లియర్ కట్ మనకు ఒక ఐడియా అనేది రావచ్చు. లెట్స్ సీ. అండ్ దీంట్లోకి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో కంటిన్యూస్గా 3 కన్సిక్యూటివ్ క్యాండిల్స్ రెడ్ అండ్ తర్వాత 4th కూడా. అండ్ అగైన్ ఏదైతే మనకు ఒక సేమ్ నిఫ్టీలో లాగానే ఉందో, సో అంతకు ముందు ఉన్నటువంటి సప్లై జోన్ ఏదైతే ప్రైస్ పైకి వెళ్తుందో ఓకే, ఇది మనకి సప్లై నుంచి డిమాండ్ జోన్గా మారుతుంది. సో సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే ఏరియాకి వచ్చింది. సో ఇక్కడ నుంచి డిమాండ్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుందా లేకపోతే సప్లై ఎక్కువ అయ్యి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ మనకి 54,400 టెస్ట్ చేయడానికి వస్తుందా అనేది 1-2 daysలో మనకి క్యాండిల్స్లో తెలిసిపోతుంది. సో ఇప్పటివరకు అయితే డేటా అయితే బేరిష్ ఉంది. సో ఓఏ డేటా చూసినప్పుడు ఒకసారి మనం చూద్దాము. సో రేపటికి బయింగ్ జోన్స్, నో ట్రేడ్ జోన్స్ అలాగే సెల్లింగ్ జోన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్.
సో నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి 24,900 అలాగే 24,800 రెండు కూడా రౌండ్ నెంబర్స్. అండ్ ప్రీవియస్గా మనం ఇక్కడ చూడొచ్చు ఎట్లా బిహేవ్ చేసింది ప్రైస్ యాక్షన్ అనేసి. అలాగే 800 కూడా విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. సో వన్స్ రేపు కనుక ఇన్ కేస్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఒక 50-60 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే కనుక 24,900లో మనకి బ్రేక్ అవుతుంది అప్ సైడ్. అండ్ టార్గెట్ వచ్చేసి 24,948 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 25,000 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 25055 అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ 24,800 బ్రేక్ అయితే కనుక మనకి 24,753 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,689 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,600గా అయితే మనకుంది. అండ్ ఇమీడియట్గా అయితే గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాంటి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ. సో ఇమీడియట్గా కాకుండా అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా వెయిట్ చేసిన తర్వాత కొంత బీటీఎస్టీ డస్ట్ ఏదైతే ఉందో స్టాక్స్లో కావచ్చు, ఇండెక్స్లో కావచ్చు, సో వాళ్ళందరూ కూడా కొంచెం సెటిల్ అయిపోయాక అటు ఇటు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే ప్లాన్ చేసుకోమని అయితే చెప్తాను. సో బెటర్ 9:30 థంబ్ రూల్ అయితే పెట్టేసుకోండి. 9:30 లోపల ఏ ట్రేడ్ కూడా తీసుకోవద్దు అనేసి. సో నేనైతే అదే ఫాలో అవుతున్నాను, అదైతే మీకు కూడా చెప్తున్నాను. ఈవెన్ ట్రేడర్స్లో కూడా 9:30 లోపల అయితే నేను ఎప్పుడు కూడా కాల్స్ అనేది ఇవ్వమన్నమాట బికాస్ ఆఫ్ ద సేమ్ రూల్. సో ఇక్కడికి వచ్చేసరికి 56,098 వచ్చేసి మనకి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వచ్చి 55,953 అండ్ ఈ లెవెల్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎట్లా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే అయితే చేసినాయి అనేసి. సో ఇక్కడ కూడా సేమ్ రూల్, ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఇమీడియట్గా షార్ట్ చేయొద్దు. ఇక్కడ లెట్ ఇట్ బీ సెటిల్డ్. ఓకే, ఒక 1 క్యాండిల్ అయినా ఒక 5 మినిట్స్ క్యాండిల్ అయినా కూర్చున్న తర్వాత ట్రేడ్ తీసుకోవడం అనేది బెటర్. 55,850 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,744 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,596కి అయితే మనకుంది. అండ్ అప్ సైడ్ 56098 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 56,197 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 56,294 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 56,395గా అయితే ఉంది. సెన్సెక్స్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఓఏ డేటా కూడా ఎట్లుందనేది చూసేద్దాం. సో ఇక్కడ పెద్దగా మనకి ప్యాటర్న్స్ కానీ ఇవి కానీ ఇక్కడ ఏమీ పెద్దగా లేవు. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో అయితే కనుక మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే నిన్న డ్రా చేసింది. ఇది ప్రీవియస్గా కూడా ఇది మంచి సపోర్ట్ అయితే తీసుకుంటా ఉంది. సో ఫర్ ద ఫస్ట్ టైం బ్రేక్ అవుతుంది, బట్ అగైన్ మళ్ళీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ కూడా మనకి బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి కొంత బేరిష్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కూడా దీంట్లో మనం చూడడానికి అయితే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి హైయర్ టైం ఫ్రేమ్స్లో అండ్ లోయర్ టైం ఫ్రేమ్స్లో. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి మనకి మంత్లీలో 7.29 ఉంటే 5.73 ఉంది. సో ఇక్కడ క్లియర్ కట్ పుట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మంత్ 4 మంత్ చూసుకుంటే కనుక టోటల్ 7.62 6.25 అయితే మనకు ఉంది. ఇక్కడ కూడా క్లియర్ కట్గా ఇది డౌన్ సైడ్ అయితే ఉంది. అండ్ ఓవరాల్ డిఫరెన్స్ వచ్చేసి 1.37 అండ్ ఇక్కడ కూడా పర్సంటేజ్ వైజ్గా చూసుకోవచ్చు 45% అయితే పుట్స్ మాత్రమే ఉంటే 55% అయితే మనకి కాల్స్ అయితే ఉన్నారు. సో ఇంకా కొంత డౌన్ సైడ్ మూవ్ అయితే మనకి ఇంకా పెండింగ్ ఉంది అనేసి అయితే మనకు అర్థమవుతుంది. అండ్ సెన్సెక్స్ ఒకసారి చూసుకుంటే కనుక 81,797 అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 81,559 అండ్ ఇక్కడ ఈ లెవెల్స్ మనం చూడొచ్చు. ప్రీవియస్గా కూడా ఈ లెవెల్స్ని క్రాస్ చేయడానికి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంది సెన్సెక్స్. అలాగే డౌన్ సైడ్ కూడా మంచి ప్రైస్ యాక్షన్ ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి 81,559 అండ్ 81,797 అనేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 81,797 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 81,967 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 82,197 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 82,389 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 81,549 అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 81,400 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 81,211 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 80,992. ఓకే, సో అండ్ ఇక్కడ ఈరోజు అయితే ఒక ఇన్సిడెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ది ట్రేడర్ మన ట్రేడర్స్ టీంలో వాళ్ళే ఆయన వచ్చేసి లైక్ ఈరోజు మెసేజ్ అయితే చేశారనమాట. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు, టుడే మేడ్ 16K ప్రాఫిట్. సో ఈయన ఏం చెప్తున్నారంటే 40K క్యాపిటల్తో 16K వచ్చాయి అండ్ ఇది వచ్చేసి ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ 16,000 అండ్ లాస్ట్ 1 or 2 డేస్లో 4,000 మొత్తం కలిపి నియర్లీ ఒక 20K అయితే
వచ్చింది. అండ్ దట్ టు నో ట్రేడ్స్, 2 days కూడా ట్రేడ్స్ ఏం లేవు కదా. సో అలా ఉన్నా సరే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 50% ROI వచ్చాయి. అండ్ ఇలానే కనుక కంటిన్యూ అవుతే కనుక నేను త్వరలోనే నాకున్నటువంటి డెట్స్ అంటే అప్పులు తీర్చేస్తాను అనేసి థ్యాంక్స్ మెసేజ్ అయితే పెట్టారు. చాలా ఎమోషనల్ మెసేజ్. అండ్ ఇలాంటి హెల్ప్ మన త్రూ అవుతుంది అనుకుంటే కనుక డెఫినెట్గా వి ఫీల్ బ్లెస్డ్. సో ఒకటేనండి, అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉంటారు, ఈఎంఐస్ కట్టాల్సినవి ఉంటాయి, అప్పులు ఉంటాయి. డెఫినెట్గా ఏవో ఒకటి లేకుండా అయితే ఏ మనిషి అనేది ఉండడు. సో ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను, ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ తీసుకుంటే కనుక ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ క్విక్ రిచ్ స్కీమ్. ఓకే, ఓవర్ నైట్ వాళ్ళ స్క్రీన్ షాట్స్ వీళ్ళ స్క్రీన్ షాట్స్ చూశాను, నాకు కూడా ఇలా వచ్చేస్తాయి, నేను అప్పు తెచ్చుకుంటా అంటే దట్స్ నాట్ ద థింగ్. ఇది వచ్చేసి స్లో ప్రాసెస్. ఈవెన్ ట్రేడింగ్ అయినా సరే ఆ రోజుకి ఆ రోజు స్కాల్పింగ్ అయినా ఫాస్ట్గా కనిపిస్తుంది, బట్ లాంగ్ రన్లో మనం ఎంతవరకు కన్సిస్టెంట్గా ఉన్నాము, ఎంతవరకు ప్రాసెస్ ఫాలో అవుతున్నాము, ఈరోజు ఆ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది లేక లైక్ ఎవరికైనా ఉంటుంది ఖచ్చితంగా, అర్జెంట్కి అప్పులు తీర్చేయాలి, వాడు పీకల మీద ఉన్నాడు, పద్దాక ఫోన్ చేస్తూ ఉన్నాడు, ఇలాంటివి ఉంటాయి. బట్ అలాంటి ప్రెషర్లో మాత్రం ఖచ్చితంగా ట్రేడ్స్ అనేవి తీసుకోవద్దు. అండ్ అలాంటి ప్రెషర్లో లోన్ తీసుకుని మరీ ట్రేడింగ్ అయితే అస్సలు నో. నన్ను ఎవరైనా అడిగితే కనుక అదే చెప్తా ఉంటాను, క్యాపిటల్ లేదు పర్సనల్ లోన్ తీసుకోవచ్చా, లేదా హోమ్ లోన్ టాప్అప్ తీసుకోవచ్చా అనేసి నేనైతే ఖచ్చితంగా చెప్తాను నో అనేసి. పర్లేదు, ఏం పర్లేదు, మార్కెట్ ఎక్కడికి పోదు, మీరు ఎక్కడికి పోరు, ఒక 3 నెలలు టైం తీసుకుందాం, లేకపోతే 6 నెలలు టైం తీసుకుందాం, కానీ మంచి క్యాపిటల్ ఉంటే కనుక మంచి రిటర్న్స్ అనేది వస్తాయి. మీకు సింపుల్గా తెలిసిందే, ఒక 10,000కి 10% అంటే ఎంత వస్తుంది, అదే 1 lakhకి 10% అంటే ఎంత వస్తుంది, 1 crore-కి 10% అంటే ఎంత వస్తుంది, కంప్లీట్గా క్యాల్కులేషన్స్ అనేవి మారిపోతాయి. సో ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్. అండ్ అలానే ట్రేడ్ చేయండి, నేర్చుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, తర్వాతే ట్రేడింగ్ చేసుకోండి. అండ్ ఎంత స్టాక్ మార్కెట్లో ఎంత స్లోగా వెళ్తే మీరు అంత ఫాస్ట్గా వెళ్తున్నట్టు, ఎంత ఫాస్ట్గా వెళ్తే మన క్యాపిటల్ అంత ఫాస్ట్గా కరిగిపోతుంది అనేసి నేను కూడా ఇది హార్డ్ వేలో నేర్చుకున్నాను. సో అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు అనేసి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.